పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు పునీత బాప్తిస్మ యోహాను గారి యొక్క శిరచ్ఛేదనం పండుగను పవిత్ర శ్రీసభతో కలిసి జరుపుకుంటూ ఆయన యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని ధ్యానించుకుందాం. పునీత బాప్తిస్మ యోహాను గారు జెరూసలేము పవిత్ర నగర దాపులోని అయిన్ కరీం అనే ఊళ్ళో జూన్ 24న పుట్టారు. తండ్రి పూజారి అయిన జకరియా, తల్లి ఎలిజబెత్. ఈమె కన్యమరియమ్మకు దగ్గరి బంధువురాలు. యూదయా సీమలో క్రీస్తు శకం 29 వరకు ఎడారులలో ఒక ఋషిగా జీవించినట్లు చరిత్ర చెబుతుంది. యోర్దాను నది తీరములో ఆయన సంచరిస్తూ రాబోవు క్రీస్తు దేవుని గూర్చి ప్రవచిస్తూ పశ్చాత్తాపులు కండి, దైవరాజ్యం సమీపింపబోతున్నదని పలికారు. ఎందరో ప్రజలు ఆయన మాటలు వినా తరలి వచ్చేవారు. క్రీస్తుకు కాబోయే శిష్యులు కూడా వారి మాటలు విన్నవారే. యేసు ప్రభువునకు జ్ఞానస్థానం ఇచ్చింది బాప్తిస్మా యోహాను గారే. ఆ సందర్భములో ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపాల్ని తొలగించేవారు అని ప్రకటించాడు. యోర్దాను నది ఒడ్డు పొడవున సంచరించి ప్రబోధించారు. పునీత మార్కు సువార్తలో బాప్తిస్మ యోహాను గారి మరణము గూర్చి స్పష్టముగా పేర్కొనబడింది. ఆనాటి పాలకుడైన హేరోదు రాజు అందగత్తె అయిన తన తమ్ముని భార్య అయిన హెరోదియాను అక్రమంగా పెళ్లి ఆడటాన్ని ఆక్షేపించారు. యోహాను గారు సరిదిద్దుకొమ్మని హెచ్చరించారు. అదే జరిగితే తన రాణి హోదాకు భంగం కలుగుతుందని హెరోదియా కుట్ర పన్నింది. హేరోదు రాజు జన్మదినం సందర్భముగా తన కుమార్తె సలోమి చేత అద్భుతముగా నాట్యమాడ పురమాయించింది. అదే జరిగి రాజు ఒక కోరిక కోరుకొమ్మనగా హెరోదియా మాట చప్పున ఆ బాలిక సలోమి యోహానును శిరచ్ఛేదం గావించి తల తెచ్చి ఇమ్మని కోరింది. తన పంతం నెరవేర్చుకుంది. ఒక తప్పు మరో తప్పుకు అనేక తప్పులకు దారితీస్తుందంటే ఇలాగే. అన్యాయం అని తెలిసినా, అక్రమం అని తెలిసినా, కళ్ళ ఎదుట అన్యాయం అక్రమాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు నిమ్మలంగా ఉండిపోతారు కొందరు. కానీ జరుగుతున్నది తప్పని తెలిసాక దైవావేశముతో సత్యగ్రహణికలతో జ్వలించిపోయాడు ఓ యువకుడు. కొండంత సమస్యను తన మాటల బాణాలతో ఢీకొన్నాడు. బాణమైతే గుచ్చుకుంది, కానీ కొండ తిరిగి తన ప్రతాపం చూపింది. గుచ్చుకున్న బాణం చరిత్రలో మిగిలింది గాని కొండ మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఆ బాణమే రెండంచుల ఖడ్గధారి బాప్తిస్మా యోహాను. నేడు మనం కూడా యోహానులాగా అన్యాయానికి ఎదురు నిలబడాలి. ఇలా సత్యం కోసం ప్రాణాలర్పించే వారిని దేవుడు మెచ్చుకుంటాడు, అభినందిస్తాడు, దీవిస్తాడు. అలాంటి త్యాగశీలి అయిన యోహాను గారు క్రీస్తు శకం 29 ఆగస్టు 29న మరణించారు. యోహాను శిరచ్ఛేదనం సంఘటనని ఒక ఉత్సవముగా శ్రీసభ కొనియాడుతుంది. ఆయన మరణం యేసు ప్రభుని మరణానికి పోలి ఉండటమే అందుకు కారణం. యేసుకు వలె యోహాను గారు కూడా మౌనముగా, నిస్సహాయముగా మరణాన్ని స్వాగతించారు. చిన్న నెపముతో పగ, ద్వేషం, మానవ పిరికితనం, క్రూరత్వముకు బలి అయ్యారు. చెడు, అన్యాయాలు కలగలిసి మానవ హృదయాన్ని నలగగొట్టి పిండి పిప్పు చేశాయి. విపరీతం, విడ్డూరమైన పరిస్థితులలో సంభవించిన వారి మరణం దైవం పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని, విధేయతను ప్రకటించింది. అలాంటి
వినయ విధేయతలు మన జీవితాలలో కలిగి ఉండాలని పునీత యోహాను గారిని ఆదర్శముగా తీసుకుంటూ ఆయన అడుగు జాడలలో నడవటానికి కావలసిన కృపాశక్తిని దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.